అస్సలామలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మటన్ తహారీ బిర్యానీ అయితే చూడబోతున్నామండి. ఇది ఎక్కడ ఏ రెస్టారెంట్లోనూ మీకు దొరకదు. హైదరాబాదీ తహారీ బిర్యానీ ఓన్లీ ముస్లిం ఇళ్ళల్లో మాత్రమే చేస్తారండి. ఒక్కసారి తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనంతే తహతహలాడిపోయే మన తహారీ బిర్యానీ మెతుకు మెతుకులోనూ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఈ బాస్మతి రైస్ పాతవిగా ఉంటే బాగుంటుంది, కొత్తవి అయితే మనకి రైస్ అంత బాగోదు. బిర్యానీ పొడి పొడిగా రావాలంటే మాత్రం పాత రైసే తీసుకోవాలండి. వీటిని శుభ్రం చేసేసుకొని మినిమం ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఎంత నానితే మనకి రైస్ అంత పొడి పొడిగా వస్తుందండి. మా వారికి చాలా ఇష్టం అండి మటన్. ఇలా నేను చూపిస్తున్న విధంగా మీడియం సైజులో ముక్కలు చేసుకొని తెచ్చుకోవాలండి. మరీ ముదురుది మరీ లేతది అయితే బాగోదు, మీడియంగా ఉండాలి. ముక్కలు కనీసం ఒక 100 గ్రాములకు తగ్గకుండా ఉండాలండి. అప్పుడే మనకు బిర్యానీలో ముక్కలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక పాన్ తీసేసుకొని అందులో మటన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా కారం పొడి, ఒక 2 గ్లాసుల వరకు నీటిని వేసేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చల్లారిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని, చల్లారిపోయిన తర్వాత ఇలా ఉంటాయండి. తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని స్టవ్ పైన కుకింగ్ ఆయిల్ వేసేసి ఒక 3 టీ స్పూన్ల వరకు ఇలాచీ, బిర్యానీ లీఫ్, పట్ట, లవంగాలు, సుగంధ ద్రవ్యాలన్నీ వేసేసిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి బాగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసేసి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఆనియన్ ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసిన తర్వాత టమోటో ఒక 3 టమోటాలని సన్నగా తరిగి వేసేసి గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ వేసేసుకొనేసి ఒక్కొక్క చెంచా చొప్పున బాగా కలిపేసుకోవాలండి. ఒక 50 నుంచి 100 ml వరకు పెరుగు వేసేయాలి. ఇలా బాగా వేయించుకుంటూ ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇలా వేయించేటప్పుడు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ బిర్యానీకి. మనం పాన్లో ఉడికించుకున్నటువంటి మటన్ ముక్కలు వేసేసిన తర్వాత 1 చెంచా నిమ్మరసం వేయాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి మటన్ ఉడికించిన వాటర్ని బియ్యానికి సరిపడా అంటే 1 గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున కొలుచుకొని తీసుకొని వేసుకోవాలండి. నెయ్యి 1 టీ స్పూన్ వేసేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర జోడించేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమేనండి. అబ్బా, మన గుమగుమగుమ అనేసి ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుందండి అప్పుడే. మరి ఇక బాగా ఉడికించిన తర్వాత ఎసరులో మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసేసేయాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసి తీసి చూసామంటే ఆహా, మన తహారీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ తర్వాత వడ్డించుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.